వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో మరొక కోట్ గురించి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ కోట్ ఏంటంటే, మనం డబ్బు కోసమే కష్టపడుతున్నప్పటికీ మనకు డబ్బు పట్ల తీవ్ర వ్యతిరేక ఉంటుంది. వింతంగా ఉన్న ఇది నిజం. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్గా మీరు కానీ నేను కానీ లేదా ఆడియన్స్ కానీ ఎవరైనా సరే తెల్లాలేసి ఏదో పని చేస్తాం, ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం ఏదో పని చేస్తుంటాం. ఎందుకు చేస్తున్నాము అంటే డబ్బు కోసం. అవును. సో బేసిక్గా ఒక మనిషి కష్టపడుతున్నాడు, పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఏదో పని చేస్తున్నాడు అంటే అది ఉద్యోగం చేయని, వ్యాపారం చేయని, వ్యవహారం చేయని, ఇంకోటి చేయని, ఏదో ఒకటి చేయని, మొత్తానికి ఎందుకురా అంటే డబ్బులు కావాలి. సో ఇక్కడ దాకా ఎవరికి ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ పని చేసిన తర్వాత ఎప్పుడైతే మనీ వస్తుంటుందో ఆ మనీ వస్తున్నప్పుడు మనిషి దగ్గర ఇంటర్నల్గా, ఎమోషనల్గా, ఎనర్జెటిక్ లెవెల్లో, ఎమోషనల్ లెవెల్లో, సబ్కాన్షియస్ లెవెల్లో చాలా రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఆ మనిషి దాని మనీని రకరకాలుగా లేబుల్ చేయడం మొదలు పెడతాడు, దాన్ని రకరకాలుగా పర్సీవ్ చేయడం మొదలు పెడతాడు, రకరకాలుగా చూస్తాడు. అది ఎలా వస్తుంది ఏంటి, దానికి ఇది మంచి డబ్బు అంటాడు, చెడ్డ డబ్బు అంటాడు, ఇది నాకు అన్యాయంగా వచ్చిందంటాడు, న్యాయంగా వచ్చిందంటాడు, న్యాయంగా ఇది రాకూడదు అంటాడు, వాడికి పోకూడదు అంటాడు, నాకు పోకూడదు అంటాడు. అంటే ఈ మేక్స్ లాడ్ ఆఫ్ కేవస్ అని, అంటే ఏంటంటే చాలా గజిబిజి గందరగోళం చేసుకుంటాడు మనీని వచ్చేటప్పుడు. అంటే దాంతో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కష్టపడుతున్నాము, ఈవెన్ మీరు కనుక చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా, లేదా ఒక పర్సన్ 100 రూపాయలు బిల్ అయింది, ఆటో దిగారు, ఆటో దిగిన తర్వాత మీరు 100 రూపాయలు మీటర్ అయింది, ఏదో 100 రూపాయలు ఛార్జెస్ అయింది. 100 రూపాయల తర్వాత మీరు ఏం చేశారంటే, ఇది నాకు రెగ్యులర్గా ఎక్స్పీరియన్స్, ఐ వాంట్ ఎక్స్పీరియన్స్, నేను ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే కానీ నాకు ఈ 100 బదులు నేను 120 ఇస్తాను, ఏదో 120 ఇచ్చాను. ఇప్పుడు ఈ పర్సన్ ఈ ఆటోలో నన్ను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? అతను సర్వీస్ ఆఫర్ చేస్తున్నాడు. సర్వీస్ ఆఫర్ చేస్తాను. దేనికి? మనీ కోసం. ఇప్పుడు నేను 120 ఇచ్చాను. లాజికల్గా హ్యాపీ ఫీల్ అవ్వాలా? అవ్వదు. అవ్వాలి. కానీ ఎందుకు ఇస్తున్నారు సార్? నాకు 100, 20 రూపీస్ ఎక్స్ట్రా నాకు వద్దు, ఇంకోటి డబ్బులు నాకు వద్దు, నాకు వద్దు ఇంకోటి డబ్బు అంటాడు. ఇక్కడ మీకు అర్థమైంది అంటే ఈ 20 రూపీస్ ఎక్స్ట్రా అనే దానికి ఒక లేబుల్ వేస్తున్నాడు. ఇంకో డబ్బు నాకు వద్దు, లేదా ఫ్రీగా వచ్చింది నాకు వద్దు, లేదా నాకు ఎక్స్ట్రా వచ్చింది నాకు వద్దు అని. ఇప్పుడు ఇది 100 రూపీస్ అనేది నీకు ఒక పారామీటర్ పెట్టుకున్నా కూడా సరిపోయింది. ఈ 100 రూపీస్ పారామీటర్ 120 చేయొచ్చా? చేయొచ్చు. దానికి ఏం లేబుల్ లేదు కదా, దానికి ఏం మెజర్మెంట్ లేదు కదా. కానీ ఈ 20 రూపీస్ని యాక్సెప్ట్ చేయడం అంటే ఈ 100 రూపీస్, రైట్? సో ఇది ఒక లెక్క. అలాగే మీరు కనుక చూస్తే ఒక బిజినెస్ కానీ, ఒక సర్వీస్ కానీ, ఒక ప్రోడక్ట్ కానీ, ఎవరైనా సరే, లెట్ అస్ సే ఫర్ సపోజ్ ఒక డాక్టర్ ఉన్నాడు, ఓ 500 రూపీస్ తను కన్సల్టేషన్ ఫీజు పెట్టాడు అనుకుందాం. అదే ఇంకో డాక్టరు అదే కన్సల్టేషన్కి అంతకంటే తక్కువ క్వాలిఫైడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తను 1000 రూపీస్ ఛార్జ్ చేయొచ్చా? చేయొచ్చు, రైట్? మరి ఈయన 500 ఎందుకు తీసుకుంటున్నాడు? ఇంతకంటే తక్కువ టాలెంటెడ్ అయినా, తక్కువ క్యాలిబర్ ఉన్నాడైనా, తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నాడైనా 1000 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నాడు? బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ దేర్ రెసిస్టెన్స్, బేస్డ్ ఆన్ దేర్ రెసిస్టెన్స్. అంటే ఈ 500 తీసుకునే వాడికి అంటే 1000 రూపాయలు తీసుకోవడం అనేది అన్యాయం అనిపిస్తుంది. 1000 రూపాయలు తీసుకునేవాడికి ఇట్స్ ఓకే, నేను ఇచ్చే సర్వీస్ 1000 రూపాయలు ఆయన వర్త్ ఇట్ అనుకుంటున్నాడు. ఈ 500 తీసుకునేవాడికి 500 600 ఇచ్చినా సరే నో, నాకు 500 కావాలి, నాకు ఎక్కువ. సో ఐ గెటింగ్ దట్. అంటే ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా. అది మీకు పెద్ద పెద్ద కంపెనీస్ ప్రోడక్ట్స్ అమ్మేవాళ్ళు ఉంటారు. అవును, వాళ్ళు కూడా అంతకంటే బెటర్ క్వాలిటీ అయిన ప్రోడక్ట్ని తక్కువ రేటుకి అమ్ముతుంటారు, ఇన్ఫీరియర్ క్వాలిటీ అయిన దగ్గర ఎక్కువ రేటుకి అమ్ముతుంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఆలోచించి చూస్తే, వెన్ ఇట్ కమ్స్ టు మనీ, పుట్టింగ్ ఎఫర్ట్స్ ఎవ్రీబడి ఈజ్ వెరీ గుడ్, చాలా బాగా చేస్తారు. ప్రతి వాళ్ళు కూడా చాలా బాగా కష్టపడతారు, ఎఫర్ట్స్ పెడతారు, కష్టపడి వాళ్ళ క్వాలిటీ సర్వీస్ ఇస్తారు, అన్నీ చేస్తారు. బట్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు మనీ, రిసీవింగ్ మనీ, ఈ రిసీవింగ్ మనీ దగ్గరికి వచ్చేసరికి మైండ్లో రకరకాల రెసిస్టెన్సెస్ అనమాట. ఇది మనం అడగలేకపోవడం ఒక ఎత్తు. అడగలేకపోయినందుకు నాకు ప్రాబ్లం లేదు, సరే నువ్వు అడగట్లేదు, నీకు రావట్లేదు, ఓకే. కానీ పొరపాటున అవతల వాడు ఇచ్చినా వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకు ఇచ్చాడు అవతల వాడు? తనకు ఓకే అనుకోబట్టి ఇచ్చాడు కదా. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్, వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. సో యాజ్ వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్, వీ ఫైట్ ఇట్, ఎదురెళ్ళిపోతాం.
సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఈ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రాక్టికల్గా నేను చేసే ఒక వర్క్షాప్ ఉంటుంది. వీఆర్ డూయింగ్ ఏ వర్క్షాప్. అక్కడ మేము ప్రాక్టికల్గా జనాలు రోడ్డు మీదకి పంపించి వీ ఆస్ దెమ్ టు టెస్ట్ ది రెసిస్టెన్స్. సో మచ్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నాడు పీపుల్లో, సో మచ్ ఆఫ్ రెసిస్టెన్స్. మనీ ఇస్తుంటే దే కెనాట్ యాక్సెప్ట్ ఇట్. మళ్ళీ మ్యాజిక్ అండ్ మరి ఎందుకు చేస్తున్నాడు ఆ పని? మనీ కోసమే. ఈ మనీ కోసం చేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మళ్ళీ మ్యాజికల్గా ఏమవుతుందంటే ఈ మనీ కోసం నువ్వు చేస్తున్నప్పుడు నా శ్రమకి ఇంతే ఐఎమ్ వర్తి, అంటే నాకు ఇంతే అర్హత ఉంది అని ఒక లేబుల్ ఫిక్స్ అయి ఉంటుంది. ఆ లేబుల్కి దాటి వాడికి ఇస్తే తీసుకోడు. మెంటలీ ఒక బ్యారియర్ లాగా ఉంటుంది. ఒక దట్స్ కాల్డ్ థర్మోస్టాట్ అంటారు. నేను ఫైనాన్షియల్ థర్మోస్టాట్ ఫిక్స్ అయి ఉంటుంది. దాన్ని మించి ₹1 ఇచ్చినా కానీ తీసుకోలేడు. హీ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. మళ్ళీ ఏం చేస్తాడు? ఇదంతా చేసిన తర్వాత వెళ్ళి ఇంట్లో గుడిలోనో, ఇంట్లో దేవుడి దగ్గరకో, గుడి దగ్గరకో, చర్చికో, మసీదుకో వెళ్ళిపోయి, ఓ గాడ్ డబ్బులు కావాలి, ప్రొవైడ్ మీ ద ఆపర్చునిటీ, ప్రొవైడ్ మీ మనీ, నాకు డబ్బులు కావాలా, నాకు ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ కావాలా, నాకు ఆర్థికంగా డెవలప్మెంట్ కావాలా అని అడుగుతాడు. ఇచ్చినప్పుడు తీసుకోండి. ఇచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ అంటే ఇప్పుడు నాకు ఒక సంగతి చెప్పండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ రోజుకు 500 సంపాదిస్తున్నాడు అనుకుందాం. లేదు ఒక డాక్టర్ ఇందాక చెప్పిన ఓ డాక్టర్ ₹500 కన్సల్టేషన్ ఫీజు పెట్టాడు. ఈ ₹500 కన్సల్టేషన్ ఫీజు పెట్టి తనకున్న టైంలో ఓ 20 మందిని చూస్తాడు అనుకుందాం ఎగ్జాంపుల్. అంటే ఎంత అయింది? 10,000 అయింది. 20 మెంబర్స్గా 10,000 అయింది, రైట్? ఇప్పుడు ఈ వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు మనీ, ఆర్థికంగా నాకు ఇంప్రూవ్మెంట్ కావాలన్నాడు. ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ కావాలంటే నీకున్న టైం అంతే కదా. అవును. దాంట్లో 20 మెంబర్స్కి మించి నువ్వు చూడలేవు కదా. సో ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఎక్కడ పెరగాల? ఫీజు పెరగాలి కదా. అవును. ఫీజు పెరిగితేనే కదా నీకు ఫైనాన్షియల్ పెరిగేది. లాజికల్ క్యాలిక్యులేషన్ పర్పస్. మరి ఇప్పుడు ₹500 నుంచి ఒక 600 ఇస్తే నువ్వు నో అంటున్నావు అంటే వాట్ యు ఆర్ సేయింగ్ నో? మనీ. ఎక్స్ట్రా అమౌంట్ యు ఆర్ సేయింగ్ నో. బట్ అగైన్ యు ఆర్ గోయింగ్ టు గాడ్ అండ్ సేయింగ్ దట్ గివ్ మీ ఎక్స్ట్రా మనీ. ఎక్కడి నుంచి ఇస్తాడు? సో యు ఆర్ గెటింగ్ దట్. అంటే వీ హ్యావ్ రెసిస్టెన్స్ అనమాట. మనకు చాలా వ్యతిరేకత ఉంటుంది మైండ్లో. అవును. నీకున్నది లిమిటెడ్. ఫర్ సపోజ్ ఒక జాబ్లో ఎంప్లాయీ పనిచేస్తున్నాడు, 50,000 జీతం వస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్తే దండం పెట్టుకుని నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, నాకు బాగా డబ్బులు కావాలి. అదే టైంలో మీకు లాంటి వాడు ఎవడో వచ్చి బాస్ ఇక్కడ పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, లేదా పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ఉంది, చేస్తావా? చేయనంటాడు. రావు డబ్బులు. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు కావాలంటాడు. అవును. సో యూ గెటింగ్ దట్. అంటే ఇక్కడ ఏంటంటే వీఆర్ నాట్ క్లియర్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్. మనీ విషయంలో మనుషులకి చాలా కన్ఫ్యూజన్స్. ఎంత కన్ఫ్యూజన్ అంటే అంత కన్ఫ్యూజన్. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే క్లారిటీ లేదు. నీకు ఇప్పుడు జాబ్ చేస్తున్నావు, జాబ్ లోపల నీకు ఇన్కమ్ పెరగాలి అంటే నీతో పాటు ఇంకో 500 మంది 600 మంది పెరిగితే కానీ నీకు పెరగదు. సో వాళ్ళందరూ 500 మంది 600 మంది కలిసి దేవుడిని అడిగాలి, లేదా వాళ్ళందరూ కలిసి బాసుకి. దెర్ ఇస్ ఎ లాంగ్ ప్రాసెస్. నీకు రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ జాబ్లోంచి రాదు కాబట్టి దెర్ ఇస్ సమ్ అదర్ ఆపర్చునిటీ యూ షుడ్ గెట్. ఆ సమ్ అదర్ ఆపర్చునిటీ రావడమో, లేదా ఇంకోటి ఏదైనా ఆఫర్ చేయటమో, లేదా పార్ట్నర్షిప్ ఆఫర్ చేయటమో, బిజినెస్ ఆపర్చునిటీ రావడమో, పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ రావడము, పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ రావడము, లేదా కన్సల్ట్ సమ్ ఆర్ అదర్ వే ద ఆపర్చునిటీస్ విల్ ఓపెన్ ఫర్ సో దట్ యూ కెన్ గెట్ ఎక్స్ట్రా మనీ. కానీ ఎక్స్ట్రా మనీ వస్తున్నప్పుడు నాకు అట్లాంటి పనులు ఇష్టం ఉండదు, నాకు అట్లాంటి వ్యవహారాలు ఇష్టం ఉండదు, నో అని చెప్పకూడదు. వాట్ యు ఆర్ బ్లాకింగ్? మనీ. మరి కష్టం ఎందుకు పడుతున్నావు పొద్దున్న నిజాంతగా? మనీ కోసం. ఎందుకు ప్రే చేస్తున్నావు? మనీ కోసం. వస్తుంటే ఏం చేస్తున్నావు? బ్లాక్ చేస్తున్నావు. దట్స్ వాట్ దట్ కోట్ సేస్. ఓకే. సో డబ్బు కోసమే కష్టపడుతున్నప్పటికీ మనుషులు తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది అన్నాడు. యు సీ ఐ హ్యాడ్ సీన్ పీపుల్ బికమింగ్ ఫెరోషియస్. చాలా సీరియస్ అయిపోతున్నాడు. నాకు డబ్బులు చూపిస్తావా, నాకు డబ్బులు ఇస్తావా? అరే బాస్ నువ్వు చేసావు, సర్వీస్ ఇస్తున్నా నీకు. నో, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. దే వాంట్ దట్ గ్రైండింగ్. ఆ గ్రైండింగ్ వచ్చి ఆ గ్రైండింగ్ నుంచి ఆ తర్వాత వస్తే మళ్ళీ తెల్లారెళ్ళి దేవుని సతాయిస్తారు. పైసలు కావాలి, ఇస్తేనేమో తీసుకోరు. దట్స్ వాట్ ద కోట్ సేస్. సో నిజంగానే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలామందికి ఇది అవుతూ ఉంటుంది, వాళ్ళు చూస్తే వీడియో రిలేట్ అవుతారు దీంతో. సో
ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్, ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మీరు చూడాలనుకుంటే మీరు తప్పకుండా మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి అండ్ మన ఫైనాన్షియల్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ సార్.